మీకు విషయం తెలుసా, కోవిడ్ రంజాన్ లో ఆ నెలంతా మనకు మసీదులో ఉచితంగా తిండి అనేది పెడతారు తెలుసా మీకు విషయం. కానీ నేను ఏ రోజు మసీదుకి పోవాలమ్మా, కాకపోతే ఈ రోజు ఎందుకు పోతాంటారు అంటే రంజాన్ లాస్ట్ రోజు 9వ తేదీ. సో ఖచ్చితంగా పోవాలని చెప్పి నేను నా ఫ్రెండ్ నీళ్ళ బాటిల్ ఎత్తుకుని పంచినాము. మంచిది లాస్ట్ రోజు కాబట్టి ఖచ్చితంగా పోవాలా. ఎక్కడో ఒకటో రెండో ఉండకపోవచ్చు, కానీ కోవిడ్లో నువ్వు ఎక్కడ పోయినా ఏ మసీదులో పోయినా ఖచ్చితంగా సాయంత్రం పూట 5 నుంచి మనకు అన్నం ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడు మీ మనసులో మాట నాకు తెలుసు, బ్రో మన హిందువులం కదా, మన మసీదు రానిచ్చారా లేకపోతే ఏంది ఎట్లా అంటే, మీరు ఏ భేదాలు పెట్టుకోకండి మావా. నువ్వు ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా కానీ వచ్చి దొమ్మల దాకా తినొచ్చు. ఒకవేళ రంజాన్ లేకపోయినా కానీ మసీదులో వచ్చి కూర్చో ఏమనరు. కరెక్ట్ గా 5:30 అయింది మామ, పిడస చేతిలోకి రాగానే ఫోన్ వచ్చింది మామ 5:30కి. ఏమని వచ్చిందంటే, కోవిడ్ అతను నుండి ఇంత పోయింది మామ ఏ రోజు చెప్తావి జస్ట్ ఫర్ ఫన్ మామ, కోవిడ్ అతను నుండి హాస్పిటల్ దొడుకుని పోవాలా ముసలామని అని చెప్పి అప్పటికప్పటికి అన్నం నీళ్ళు అన్ని వదిలేసుకొని ముసలాం దొడుకుని హాస్పిటల్కి వచ్చేసినాము. కానీ బాధగానే మామ, రంజాన్ లాస్ట్ రోజైనా తినలేదని. ఇంకేం చేద్దాం, వర్క్ అంతే, ఇంకేం పట్టించుకోకూడదు. లాస్ట్ రోజైనా మసీదులో తినలేకపోయినాము, కనీసం ఇప్పుడు రెస్టారెంట్ లో పోయి దొమ్మల్లాగా తినాలి పోయి. ప్రతి ఒక్క ముస్లింకి ఈద్ ముబారక్ మావా.